ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు మార్పు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఇక రాజంపేటను కడప జిల్లాలో కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 28కి పెరిగాయి. ఇక ఎల్లుండి తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, జిల్లాలకు పెంపుకు సంబంధించి కూడా అలాగే జిల్లాల మార్పుకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని దీనిపైన స్థానికులకు సంబంధించి అలాగే ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, ఈరోజైతే ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే జరిగింది. దీంట్లో ప్రధానంగా 21 అంశాలపైన ఎజెండాతో కేబినెట్ అయితే ముందుకు వెళ్ళింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లాల మార్పు ఏదైతే ఉందో ఈ మార్పుకు సంబంధించి ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఏదైతే ఇచ్చారో ఈ నేపథ్యంలోనే 2 జిల్లాలుగా పెంచుతూ 2 జిల్లాలను పెంచుతూ అయితే నేడైతే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం జిల్లా ఏదైతే ఉందో పోలవరం జిల్లాని ఒక జిల్లాగా మారుస్తూ అదేవిధంగా రాయచోటి ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాయచోటి జిల్లా కేంద్రంగా మారుస్తూ దానికైతే గెజెట్ ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లోని పలు మండలాలు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న 26 జిల్లాలకు సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు చేస్తూ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. జిల్లా బౌండరీలు వాటి సరిహద్దులు మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఈ డివిజన్లకు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ అయితే కేబినెట్ అయితే ఈరోజు ఆమోదం తెలిపింది. ఓవరాల్గా 28 జిల్లాలకు పెంచుతూ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి జిల్లా కేంద్రంగా మారుస్తూ దానికి తీసుకున్న ఆమోదం ఏదైతే ఉందో దీనిపైన మంత్రి నడింపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా కొంత అసంతృప్తితో పాటు భావోద్వేగానికి గురైన పరిస్థితి. దీనిని గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కూడా పరామర్శించారు. దాంతోపాటు వారికి ఒక హామీ కూడా ఇచ్చారు. రానున్న రోజుల్లో మదనపల్లి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మరింత అభివృద్ధి చేస్తాం, దానిని మరింత రెవెన్యూ డివిజన్గా కూడా డెవలప్ చేసే దిశగా అయితే అడుగులు వేస్తామని చెప్పని అయితే హామీ ఇచ్చారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా తిరుపతితో పాటు వైజాగ్తో పాటు అమరావతి ఏదైతే ఈ 2 మహానగరాలు 3 మహానగరాలు ఉన్నాయో వీటిని మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే అడుగులు వేస్తాం. 3 క్లస్టర్లుగా విభజించాం. ఇప్పటికే దీన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే ముందుకు వెళ్ళబోతుంది కూటమి ప్రభుత్వం అంటూ సీఎం చంద్రబాబు అయితే వారికి హామీ ఇచ్చారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ నియోజకవర్గాల మార్పులు పునర్విభజనకు సంబంధించి జిల్లాల మార్పులు భౌగోళిక మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పరిపాలనా సౌలభ్యం కోసమే దీనిని మార్పులు చేర్పులు చేశామని చెప్పని అయితే వారైతే స్పష్టమైన హామీ ఇచ్చిన పరిస్థితి. దాదాపు 900 పైచిలకు ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా అక్కడ కొంచెం నిరసనలు అలాగే రిలే నిరాహార దీక్ష కూడా చేశారు. దీనిపైన సంబంధించి కూడా స్థానికులు ఏమంటా ఉన్నారు? అంశాలపైన అయితే ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే ఫారెస్ట్కు సంబంధించిన ఫారెస్ట్ రిజర్వ్ కన్వెన్సెంటర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీరికి సంబంధించిన నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల చేస్తానికి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి పరిధిలో ఉన్న రోడ్లు డ్రైనేజీలు అదేవిధంగా అమరావతి మొత్తం కూడా డెవలప్మెంట్ చేయడానికి నాబార్డ్ నుంచి 7,300 కోట్ల రూపాయలు నిధులు తీసుకునేందుకు కూడా ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంతోపాటు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్ కూడా మరింత అభివృద్ధి చేసే దిశగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు అయితే కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. వీటన్నిటితో పాటు ఓవరాల్గా మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడులు అన్నిటికీ కూడా అటు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబుతో సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ముగ్గురి ఆలోచనలు ఒకే తాటిపైన నడుస్తుండటంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో లేకుండా లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం వల్లే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు ఆమోదం తెలుపుతుందని చెప్పని కూడా వారైతే పేర్కొన్నారు. దీంట్లో ప్రధానంగా ఏదైతే జిల్లాల మార్పులకు సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా భయభ్రాంతులకు గురవద్దు, కానీ పరిపాలనా సౌలభ్యం మరింత అభివృద్ధి చేసేందుకోసమే ఈ ప్రణాళికలు మేము ముందుకు వెళ్తున్నామని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అయితే ఒక స్పష్టమైన దిశానిర్దేశం మంత్రులకు అయితే సూచించారు. సాయిరామ్, రైట్. ఒక విధంగా చూసుకున్నట్టయితే శ్రీహరి, దీనికి సంబంధించి జిల్లాల పునర్విభజనకు సంబంధించి దాదాపు 900 పైచిలకు ఫిర్యాదులు అందాయి, అలాగే దానికి సంబంధించి వినతులు అందాయి, అలాగే రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. అయితే
తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.